హలో ఎవరివన్. ప్రముఖ ఇండియా మార్ట్ కంపెనీ నుంచి టెల్ అసోసియేట్ అనే పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇంటి దగ్గరే ఉండి వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. ఏ డిగ్రీ చేయని సార్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనించి ఇండియా మార్ట్ కంపెనీ నుంచి ఇక్కడ టెల్ అసోసియేట్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు జాబ్ టైటిల్ అయితే గమనించవచ్చును. సో తర్వాత వచ్చి ఇక్కడ చూడండి, దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్, కాబట్టి ఓన్లీ మీరు ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ పోస్టులకి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. క్లియర్ మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూడండి, ఇండియా మార్ట్ ఈజ్ ఆఫరింగ్ ఎగ్జిక్యూటింగ్ ఆపర్చునిటీ టు వర్క్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ ఫ్రమ్ యువర్ హోమ్ అట్ ఎనీ టైమ్ ఆన్ ఇన్ ది గివెన్ వర్కింగ్ విండో. ఓకేనా. సో మీరు ఎప్పుడైనా సరే వర్కింగ్ అయితే చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది క్లియర్ మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చును. సో మీకు జాబ్ సెలక్షన్ కానీ వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ కానీ మొత్తం కూడా మీకు వాట్సాప్ ద్వారా అయితే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతాము. కాబట్టి ఒక వాట్సాప్ యొక్క నెంబర్ అయితే మీరు కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. క్లియర్ మెన్షన్ చేశారు కదా. ఇక్కడ చూడండి, ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఆల్ ఫర్దర్ కమ్యూనికేషన్, కాబట్టి ఏ కమ్యూనికేషన్ సరే మీకు అంటే ఇండియన్ మార్ట్ కంపెనీకి మీకు ఈ మధ్య కమ్యూనికేషన్ అనేది వాట్సాప్ ద్వారా మిమ్మల్ని అయితే వాళ్ళైతే వీడియో చాటింగ్ కానీ సో అదే విధంగా సో వాళ్ళు మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలన్నా సరే మీకు వాట్సాప్ ద్వారా వాళ్ళైతే కమ్యూనికేషన్ అవుతారు. కాబట్టి మీ వాట్సాప్ యొక్క నెంబర్ని కరెక్ట్గా అయితే మీరైతే సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. తర్వాత జాబ్ సెలక్షన్ గురించి మాట్లాడుకుంటే సింపుల్. ఇక్కడ చూడండి, ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ టు అప్లై టు అవర్ ప్రోగ్రామ్ అండ్ ఫాలో దిస్ సింపుల్ స్టెప్స్ అన్నారు. ఇక్కడ ప్రొవైడ్ ది పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ని ఫస్ట్ సబ్మిట్ చేయాలి. తర్వాత కంప్లీట్ ఏ స్మాల్ టెస్ట్, ఒక చిన్న టెస్ట్ వాళ్ళైతే పెడతామంటున్నారు. ఆ టెస్ట్ పాస్ అయిన తర్వాత మనకి క్రియేట్ యువర్ సెల్ఫీ వీడియో. ఓకేనా. సో మీ యొక్క వీడియో క్రియేట్ చేయాలి స్క్రీన్ రికార్డింగ్ లో. సో అంటే మీ గురించి చెప్పడం కానీ ఇలాంటి క్రియేట్ స్మాల్ వీడియో అన్నారు. సో సెల్ఫీ వీడియో క్రియేట్ చేసిన తర్వాత కీప్ రిక్వెస్ట్ డాక్యుమెంట్స్ రెడీ టు అప్లోడ్. ఓకేనా. మీ యొక్క డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా, సిపి రిజ్యూమ్, సో ఇలాంటివి మీరైతే అప్లోడ్ చేయాలి. సో ఫైనల్ గా మిమ్మల్ని ఆన్ బోర్డింగ్ చేసి జాబ్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. మరి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే దానికంటే ముందు మనకు ఓన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ కన్క్లూడెడ్ స్క్రీనింగ్ త్రూ వాట్సాప్ ఓన్లీ. ఓకేనా. సో ఎవరైతే ఎలిజిబుల్ అయితే ఉంటారో సో వాళ్ళకి మాత్రమే వాట్సాప్ మిమ్మల్ని అయితే త్రూగా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము అనే క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సో తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్న లేకపోయినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్ అది ఎనీ పీజీ, మీరు పీజీ చేసినా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎంఎస్సీ లేదంటే డిగ్రీ చేసినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని నోటిఫికేషన్ క్లియర్ మెన్షన్ చేస్తారు. మా స్కిల్స్ చూసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, ఇంటర్నెట్ అసోసియేట్ బాగుండాలి, ఆన్లైన్ డేటా ఎంట్రీకి సంబంధించి, అదేవిధంగా టెల్ కాలింగ్ అంటే మాట్లాడడం బాగా తెలియాలి అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. క్లయింట్ సపోర్ట్ కూడా ఉండాలి అనేసి. సో మరి ఇప్పుడు అప్లికేషన్ ఎలా పెట్టుకోండి మీకు ఇక్కడ గమనించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్స్ 1 2 3 4 పాయింట్స్ కింద చూడండి, ప్లీజ్ అప్లై యూజింగ్ ది బిలో లింక్ అన్నారు. సో మీ క్లిక్ టు సేవ్ కంటిన్యూ అనేసి క్లియర్ మెన్షన్ చేశారు కదా. ఇక్కడ నుంచి మీరు మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూద్దాం, నేనైతే క్లిక్ చేశాను. నెక్స్ట్ పేజ్ మనకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క గూగుల్ అకౌంట్ మీరైతే లాగిన్ అయ్యి ఫర్దర్ మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు అప్లై లింక్ కింద కామెంట్స్ చేసిన అక్కడి నుంచి డైరెక్ట్ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.